విజయ్ ని సీఎం అవనిస్తారా? ఈ డిఎంకే అన్న డిఎంకే రెండు ఒకటైపోతే ఇంకా విజయ్ సీఎం ఎలా అవుతాడు? సో కూటమిలాగా అయిపోతది. మరి వీళ్ళు బద్ద శత్రువులుగా ఉన్నోళ్ళు ఒకటయ్యారే అనుకో, మరి వీళ్ళు సీఎం కావాలా, వీళ్ళు సీఎం వాళ్ళు కూడా కొట్లా స్టార్ట్ అవుతాయి. సో మరి ఇద్దరు ఎప్పటి నుంచో బద్ద శత్రువులుగా ఉన్నోళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో విజయ్ ని రాణిస్తారా? నువ్వన్నావు నేనన్నావు సీఎం అవుతా అంటే ఇద్దరు అన్నదమ్ముల లొల్లిలు అవుతున్నాయి అనుకోండి. సపోజ్ మూడో వ్యక్తి వచ్చింది అనుకోండి, అక్కడ మూడో వ్యక్తిని ఎగరనివ్వరు. వీళ్ళే ఎన్ని రోజులైనా లొల్లి పెట్టుకొని సో నువ్వా నేనా అన్నట్టు ఉందామని అనుకుంటారు. సో మరి అలా సీఎం కానియకుండా చేద్దామని అనుకుంటున్నారా? ఇంకొకటి వచ్చేసి వీసీకే పార్టీ అని ఒకటి ఉంది, అందులో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే రాబోతున్నారట. సో గవర్నర్ ఏమన్నారంటే 118 సీట్లుంటే నీకు సీఎం అయ్యే అవకాశం ఇస్తా అని చెప్పేసి గవర్నర్ అన్నారు. సో మరి ఇద్దరు వస్తే 114 అవుతారు. మరి ఇంకా నలుగురు ఎక్కడి నుంచి రావాలి? సో మరి నిజంగా ఏమవబోతుంది? నిజంగా ఇది ఒక ఉత్కంఠనే రేపబోతుంది అనిపిస్తుంది.